అన్ని రైతులు ఒకటే రకంగా ఉండరు కదా, అట్టు ఉంటారు ఇట్టు ఉంటారు. నేనేమంటున్నాను ఏంటంటే మందు పొరపాటు మాత్రం ఎట్టు పరిస్థితులు కావు, ఉంటున్నట్టే మాత్రం మేము బయటకు పంపించము. బాగా గుర్తుపెట్టుకోండి, అవి మనకు పూర్తిగా సక్సెస్ అయితేనే మనం బయటకి పంపిస్తున్నాం. కానీ దాని నిదర్శనం ఇప్పుడు మీరే. మళ్ళా ఇప్పుడు మంచి వాడుకున్నారు, మంచిగా ఉన్నాయి, కంటిన్యూ వాడుకున్నారంటే ఇంత మాత్రం వస్తుంది. మధ్యలో ఏదో ఆశపడిపోయి వాడు చెప్పే వీడు చెప్పని చెప్పేసి వేరే మందులు కొట్టుకున్నారంటే మాత్రం ముడతలు ఖచ్చితంగా రానే వస్తాయి. దాన్ని మన మీద రుద్దకూడదు. మీరు ఏం చేయాలంటే ఒక 4 సార్లు పుష్టి ఆయిల్, ఇప్పుడు పురుగు నివారణ ఓకే నేను ఒప్పుకుంటా, ఇప్పుడు మేము కూడా వాడాము కాదు. ఇప్పుడు ఏంటంటే ఇంకో ఎన్ను వచ్చేందుకు ముందుగా ఒకసారి వాడుకోండి. ఎందుకంటే ఎన్ని లోపల దూరింది అనుకో మళ్ళీ దాన్ని కొట్టుకోవాలంటే కొద్దిగా కష్టం. అంటే నివారణ లోపల కూడా మొయిల కూడా పోసింది. మొగిలే నువ్వు పోసినా పొయ్యలేదని, లేదంటే స్టడీని చక్కగా పెట్టుకోవాలి. చక్కగా పెట్టుకుని వాటిలో బర్ర నడిచినావు అనుకో, 2 లైన్ ఒక లైన్ నడిచిపోతాయి. ఇప్పుడు ఈ 2 లైన్లు ఉన్నాయి, దీనిలో కొద్దిగా పైన ఎత్తి పెట్టుకున్నామంటే దీనిలో పడతాయి, దాడ పడతాయి. ఈ ఆకుల్లో ఈడ పడినా కానీ దీనికే పోయేది, దాడ పడినా కానీ దానికే పోయేది. కొద్దిగా పైన ఎత్తి పెట్టుకోవాలి. అప్పుడు ఎత్తి పెట్టుకుంటే దీనిలో పడుతుంది, ఈ సైడ్ దానిలో కూడా పడుతుంది. మళ్ళీ ఆ రెండింటిని వదిలేసి ఆ రెండింటిలో రావాలి, కంటిన్యూ రాకూడదు. ఇప్పుడు ఈ రెండింటిలో పోయినావు అనుకో మళ్ళీ ఆ రెండింటిని వదిలేయి, దాడవో, అయితే నీకు మంచిగా అవుతాయి. ఎవడి నెత్తరే వాడికి చేరుతుందని అనుకున్నాం కదా, దీని ముందు 10 సంవత్సరాలు చెప్తున్నాం కదా. ఇప్పుడు సరే మిమ్మల్ని అంతా నమ్ముకుని ఏమి లాభం లేదు, మనమే చేద్దామని చెప్పి ఆడ మినుము వేసినాము, పెసర్లు వేసినాము, తొగర్లు వేసుకున్నాము, మొక్కజొన్న వేసుకున్నాము, అరటి వేసుకున్నాము, క్యాప్సికం కూడా వేసుకున్నాము, పప్పాయి కూడా వేసుకున్నాము. ఏ దీనికి ఇదే ఇస్తున్నాం, ఆయిల్ ఇస్తున్నాము. సూపర్ రిజల్ట్ ఉంది. నువ్వు అందుకే ఉల్లిపాయ నాటిన వెంటనే నేను పంపిస్తా. దాన్ని వాడి కొద్దిగా వాడి చూడండి, కొద్దిగా వాడగానే ఉండండి, ఎట్లా ఉంటుందని మనకు తెలుస్తాయి. ఇది మక్కదే మక్క నుంచి ఆయిల్ తీసినాము. బాగున్నారా నాయన, తండ్రి కొడుకులు మంచిగానే చేసుకుంటున్నాం. సంతోషంగా ఉంటాయి. ఎంత ఏమి చెట్లు ఏమి వచ్చినాయి, మంచిగా ఒక కటింగ్ అయిపోయింది సార్. ఒక కటింగ్ చేసినాం. రైతుగా ఉండేవాడు పొజిషన్ చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉండే కంట్రోల్ కాలేదు, కంట్రోల్ కావాలంటే ఏం చేసుకోవాలి, వీడే ఆలోచన చేసుకోవాలి. కానీ సూపర్ ఉన్నాయి నాయన, సంతోషం. తండ్రి కొడుకు నువ్వు కూడా చెయ్యి, చాలా సంతోషం. కంటిన్యూ వాడుకున్నారంటే ఇంత మాత్రం వస్తుంది. మధ్యలో ఏదో ఆశపడిపోయి వాడు చెప్పే వీడు చెప్పని చెప్పేసి వేరే మందులు కొట్టుకున్నారంటే మాత్రం ముడతలు ఖచ్చితంగా రానే వస్తాయి. దాన్ని మన మీద రుద్దకూడదు. నేను అనేది ఏంటంటే వీళ్ళు వాడుకున్నా సరే, వాడుకోగానే పోయినా సరే మన మందులే తీసుకోవద్దు. పోని ఆ మందులు వేసి కొట్టుకుంటేనే ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు మన మాట వినైనా ఏం కాస్తా కోత కోసిందని అంటున్నాడు. మళ్ళీ సూపర్. ఒక 10 క్వింటాలు 10 క్వింటాలు వచ్చినాయి. ఇంకా 20 క్వింటాలు మీద ఇప్పుడు ఉంది కాత, ఇంకా కాసేది వేరే పెరుగుతాయి. ఆల్రెడీ పెరిగింది. ఇది కాపున్నా కానీ మళ్ళీ మీద పెరుగుతుంది సార్. సరే, వచ్చే సంవత్సరం నీ ఎరువు కూడా కొద్దిగా ఇస్తారా? సరే సార్. ఎట్లా బతకండి, ఎవడో ఒకటి బతికిస్తాను మనకి అందరినీ. ఇప్పుడు మా తాన మ్యాక్సిమం గా రాము చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు ఇది వాడండి అని చెప్తున్నారు. వాళ్ళు సక్సెస్ అనేది తాడనుకోండి, గగ్గలపల్లి అక్కడక్కడ కొనబోతారు. వాళ్ళు చెప్తారు
డోసు మాత్రం ఖచ్చితంగా మంచిగా వాడాలని చెప్తున్నాం. ఆ. ఎకర కోటి ఖచ్చితంగా కొట్టండి, కొడితే పని చేస్తాం. ఆ. మీరు ఎక్కువ పోసి 2 ఎకరాలకు వస్తే పని చేద్దని చెప్తున్నాం. ఈ విత్తనే తెంపచ్చుగా, ఏరాల్సిన అవసరం ఏం లేదు, ఇట్లా పెట్టి విత్తనే తెంపచ్చు. మీరు ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వీడు వచ్చి నేను నుంచి వాడుతున్నావా? అవును సార్. కంటిన్యూగా వేరే అప్పటి నుంచి మందే వేరే వేరే మందులు- కొట్టనే కొట్టం ఆ సార్. మందులో పేర్లే మర్చిపోయాను సార్. అప్పటి నుంచి మన పరిస్థితులు ఎట్లా ఉంది? మంచిగా ఉండదు సార్ మాకు. ఇప్పుడు ఈ మందులు వచ్చినప్పుడు టెన్షన్ లేదు. 8 రోజులకు ఒకసారి హ్యాపీగా కొట్టుకొని ఊపుకోవడం అంతే. పురుగు అది టెన్షన్ పోనీ, పైసలు కూడా మంచిగానే ఉంది సార్, మంచి లాభం ఉంది. కాకపోతే రేట్ లేదు ఈసారి కానీ రేట్లు అని మనం ఏం చేస్తాం? రేట్లకు మనం మా సార్ పెట్టిన కాడికి మీద అయితే పడతలేదు సార్, మంచి లాభాలు దాని ముందు మీద పడతాయి. మీద బాగా పడుతుండే. మందలకే సరిపోయేది. ఆ కొట్టుకాడ కట్టేసి అప్పుడు అక్కడ కొనేది అట్లా ఉండే. ఇప్పుడు మాత్రం అట్లేం లేదు. పంట పంతదని ధైర్యం. ఎట్లనైనా కష్టపడితే పంట అయితే పంతది. పోయినసారి పత్తి కూడా మంచిగా వచ్చింది సార్. ఈసారి వర్షాలు ఎక్కువ అయ్యి కాయల లోపల మురిగిపోయినాయి. చాలా పోయిన సంవత్సరం 20 క్వింటాలు వచ్చినాయి ఎకరా. అదే పత్తి ఇట్లా వర్షాలు పడేటప్పుడు ఏం చేసుకోవాలంటే కొంచెం దూరం పెట్టుకోవాలి. మీరు దగ్గర పెడతారు కదా, వర్షాలు ఎక్కువ పడితే కింద ఉండే కాయ అట్లనే ఈసారి ఎక్కువ అట్లా నష్టం. ఈసారి అట్లే కొద్దిగా ఎడలు పెట్టుకో. నేను ఆడ 4 అడుగులు పెట్టుకున్నా, ఇప్పుడు వచ్చి మూసుకున్నది. వర్షానికి మీరు సరిగ్గా 6 సార్లు పత్తి మందు మనం చెప్పినట్టుగా పుష్టి ఆయిల్ అవన్నీ వేసి వాడుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా 20-25 అవుతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇది? నేను 6-7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 15 కంటిన్యూగా 10 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాడుకున్నారంటే ఊరు మందులు పని చేయలేదు అని అంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంది? రైతులు మీరు ఏం చెప్పగలుగుతారు సార్? ఇప్పుడు కరెక్ట్ టైం టు టైం ఖచ్చితంగా పని చేయలేదనే రైతు వాని పొరపాటు ఉంటుంది కానీ మందులో ఏం ఉండదు. మనం ఖచ్చితంగా ఆ డోసు కరెక్ట్ చేసుకుంటే ఇది మా పని చేయలేదనే ఉద్దేశమే లేదు సార్. మేము వాడుతున్నాం కదా, చూస్తున్నాం కదా, ఖచ్చితంగా డోసు ఎకరకు మాత్రం కిట్ వేసుకొని కొడితే మంచిగా పని చేస్తున్నాయి సార్. పని చేయలేదు అనేది మాకు ఇప్పటి వరకు లేదు. మేము కంటిన్యూ అవే కొడుతున్నాం, వేరే ఏది కొడతలేము. అదే వీళ్ళు సరిగ్గా వాడగా అది అప్పుడు పని చేస్తలేదంటే అది వాళ్ళ పొరపాటు సార్. నేను అనేది ఏంటంటే మొత్తం మీద రైతు మీద కూడా తొయ్యొద్దు. అవును సార్, మొత్తం మీద రైతు మీద కూడా తొయ్యొద్దు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఇచ్చినారంటే వీళ్ళు సరిగ్గా వాడి, ఇప్పుడు మీ పోటీ వాళ్ళు మీరు సరిగ్గా వాడుతున్నారు. ఇప్పుడు మీకు ముడత వచ్చినాయంటే నేను ఆలోచన చేయాలి. చెప్పేది మీకు అర్థమైందా? వాడు సరిగ్గా వాడగానే నా చెట్లు ముడుసుకుపోయినాయంటే నేను ఏం చేయాలి? అన్ని రైతులు ఒకటే రకంగా ఉండరు కదా, అట్టు ఉంటారు ఇట్టు ఉంటారు. నేనేమంటున్నాను ఏంటంటే మందు పొరపాటు మాత్రం ఎట్టు పరిస్థితులు కావు. ఉంటున్నట్టే మాత్రం మేము బయటకు పంపించము. బాగా గుర్తుపెట్టుకోండి. అవి మనకు పూర్తిగా సక్సెస్ అయితేనే మనం బయటకి పంపిస్తున్నాం. కానీ దాని నిదర్శనం ఇప్పుడు మీరే. మళ్ళా ఇప్పుడు మంచిగా వాడుకున్నారు, మంచిగా ఉన్నాయి. వాతావరణం వల్ల కొద్దిగా అప్పుడు దెబ్బతిన్నాయి కానీ ఇప్పుడు మాత్రం మంచిగా వాడుకుంటే మంచిగానే ఉన్నాయి. వాతావరణం ఇదయ్యి పోయినాయంటే మిగిలిన వాళ్ళకి మొత్తం తుడిచిపెట్టుకుపోయినా కానీ మనకు ఒక 20% అన్నా కాస్తాయి కదా, మొత్తం పోదు కదా ఆ మందులాగా. మరి దాన్ని అర్థం చేసుకునేది ఎలాగంటే పని చేయలేదు అంటే మనం అసలు ఏం చేయాలని మాకు ఏం తోచలేదు.
ఈరోజు పొద్దున్న నుంచి మనం చాలా పొలాలు తిరిగినాము. అసలు ఏంటి ఎవరెవరేమో మందులు ఇప్పుడు పని చేయడం లేదు, ముడతలు వస్తున్నాయి అనే ఒక మాట ట్రాఫిక్ వచ్చిన తర్వాత అది ఎందుకు మందుకు పని చేయలేదనే ఉద్దేశం మీద మనం తిరగడం జరిగింది. అసలు చూస్తుంటే మాత్రం మొదటి నుంచి ఇప్పుడు దాకా మాత్రం మన మందులు తప్పనిసరి వాడుకున్న వాళ్ళ పంటలు చాలా బాగానే ఉంది. మధ్యలో నేను వచ్చి పైసలు లేకను మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఈ మందు కొడితే బాగుంటుందని చెప్పిన వాళ్ళ మాట విని వీళ్ళు పోయి కొట్టుకున్న వాళ్ళ పంటలే బాగలేదు, ముడతలు వస్తున్నాయి. కానీ మన మందులు వాడుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు మాత్రం విపరీతమైన ఖాతా. అంటే మేము కూడా ఇన్ని తిరుగుతూనే ఉన్నాము. తిరుగుతూ ఉండేటప్పుడే మన మందులు మొదటి నుంచి వాడుకున్న వాళ్ళ పంటలు మాత్రం ఇప్పుడు ఇంచుమించు ఈ 1.5-2 నెలలు పెట్టి మనం తిరిగినప్పుడు చూసుకుంటున్నట్టే మన మందులు వాడుకున్న వాళ్ళ పంటలు అన్నీ ఎంత కాతకాయాలనో అంత కాత కాసింది. 30 గంటల దాకా ఈజీగా అవుతుంది. ఇప్పుడు కూడాను మనం ఏ రోజు చూసిన దాంట్లో కూడాను మొదటి నుంచి మన మందులు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీగా 10 గంటలకు తెంపుకున్నారు. ఇంకా 20 గంటల కాయ అయితే పొలంలోనే ఉంది. అందువల్ల నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు అచ్చం మన మందులే వాడుకోండి. ఒకవేళ మన మందులే వాడుకొని ముడతలు వచ్చినా కానీ మందులతోటి ప్రభావం ఏమి ఉండవు. మీ ఏరియా వాతావరణాన్ని ఏదైనా మారచ్చును. కానీ అది మారిపోయిందని చెప్పేసి దీనికన్నా ఇంకా మంచి మందు ఉంటుందని చెప్పేసి వేరే మందులు తీసి కొట్టుకున్నారంటే ఇంకా మరీ ఘోరంగా పోతుంది. ఇది నేను నా కోసరం రాలేదు, రైతులు మీరు బాగుండాలన్న ఉద్దేశానికి కోసమే నేను చెప్తున్నా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన మందులు పని చేయాలంటే ఇంక ఏ మందు పని చేయదు. అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకున్నారంటే మీరు బాగుపడతారనే ఉద్దేశం మీద నేను ఇది చెప్తున్నా. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.